ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: యాక్సియం 4 మిషన్లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు పయనమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. దేశంలో 1975 జూన్ 25న విధించిన అత్యవసర పరిస్థితిని నూతన తరం అర్థం చేసుకునేందుకు ఈ రోజును సంవిధాన హత్యా దివాసుగా ప్రకటించామని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 123వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: యాక్సియం 4 మిషన్లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు పయనమయ్యారు. 4 వ్యోమగాముల బృందానికి ఆయన కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. దేశం మొత్తం శుభాంశు శుక్లాను చూసి గర్వపడుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నాసా, ఇస్రో మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే ఈ మిషన్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని ద్రౌపది ముర్ము తెలిపారు. అక్కడ వ్యోమగాములు చేసే విస్తృత ప్రయోగాలు, శాస్త్రీయ అధ్యయనాలు అంతరిక్ష యాత్రలకు ఈ మిషన్ దిక్సూచిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మిషన్ విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యోమగాములకు అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర నెలకొల్పారని అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల కలలు, ఆకాంక్షలను ఆయన మోసుకెళ్లారని సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యోమనౌక భూకక్షలోకి ప్రవేశించి అక్కడ ప్రయాణిస్తోంది. యాక్సియం 4 మిషన్లో భాగంగా వ్యోమనౌక రేపు సాయంత్రం 4:30 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSతో డాకింగ్ అవుతుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ ISSతో డాక్ అయిన తర్వాత వ్యోమగాములు దాదాపు 2 వారాలు అంతరిక్ష కేంద్రంలో గడుపుతారని వెల్లడించింది. అక్కడ వారు మైక్రోగ్రావిటీ పరిశోధనలు, సాంకేతిక ప్రదర్శనలను నిర్వహిస్తారని పేర్కొంది. వ్యోమగాములు 31 దేశాల నుండి దాదాపు 60 శాస్త్రీయ అధ్యయనాలను చేపట్టనున్నారని, వీటిలో ఇస్రో నేతృత్వంలోని అనేక పరిశోధన ప్రాజెక్టులు కూడా ఉన్నాయని ఇస్రో వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో దేశ అత్యవసర పరిస్థితి సమయంలో రాజ్యాంగ పరిరక్షణకు ప్రాణాలను అర్పించిన వారికి నివాళులు అర్పించారు. అనంతరం కేబినెట్ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో అంతర్జాతీయ బంగాళదుంప కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. జరియా కోల్ఫీల్డ్లో అగ్ని ప్రమాద బాధిత కుటుంబాల పునరావాసం కోసం సవరించిన జరియా మాస్టర్ ప్లాన్కు సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అదేవిధంగా పూణే మెట్రో రైల్ ఫేజ్ 2 కూడా మంత్రిమండలి అంగీకారం తెలిపిందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ, आज 3 बड़े फैसले लिए गए। सबसे पहले पुणे मेट्रो का एक्सटेंशन 3626 करोड़। सेकेंड, झारिया एक बहुत पुराना प्रॉब्लमेटिक इश्यू है वहां पर, जो अंडरग्राउंड फायर और लैंड के सबसिस्टेंस के कारण जो दिक्कत आती है, उसका एक रिवाइज्ड मास्टर प्लान आज अप्रूव हुआ 5940 करोड़ रुपीस से। और तीसरा, इंटरनेशनल पोटैटो सेंटर, उसका रीजनल सेंटर आगरा उत्तर प्रदेश में 111 करोड़ रुपए के लागत से अप्रूव हुआ. దేశంలో 1975 జూన్ 25ను విధించిన అత్యవసర పరిస్థితిని కొత్త తరం అర్థం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఈ రోజును సంవిధాన హత్యా దివాసుగా ప్రకటించిందని హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు సంవిధాన హత్యా దివాస్ సందర్భంగా లాంగ్ లివ్ డెమోక్రసీ యాత్రను ఆయన న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ, అత్యవసర పరిస్థితి సమయంలో పత్రికా స్వేచ్ఛను అణచివేయడం, న్యాయ వ్యవస్థ చేతులు కట్టివేయడం, సామాజిక కార్యకర్తలను జైల్లో పెట్టడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని వెల్లడించారు. అధికారం నియంతృత్వంగా మారినప్పుడు దానిని పెకిలించే శక్తి ప్రజలకు ఉందని ఈరోజు అందరికీ గుర్తు చేస్తుందని అమిత్ షా పేర్కొంటూ, सोच विचार कर ये दिन का नाम रखा गया, क्योंकि जिस प्रकार से आपातकाल में देश को एक जेल खाना बनाकर रख दिया था, देश की आत्मा को मूंगा कर रख दिया गया था, न्यायालय के कान को बहरा कर रख दिया गया था, लिखने वालों की कलम से स्याही ही निकाल दी गई थी। वो पूरे कालखंड का वर्णन इतने कठोर शब्दों के साथ ही करना चाहिए, तभी युवा पीढ़ी को मालूम पड़ेगा कि क्या हुआ. అదేవిధంగా ది ఎమర్జెన్సీ డైరీస్ ఇయర్స్ దట్ ఫోర్స్ ఏ లీడర్ అనే పుస్తకాన్ని కూడా అమిత్ షా ఈరోజు విడుదల చేశారు.
ఈ పుస్తకం అప్పటి ఆర్ఎస్ఎస్ యువ ప్రచారక్ అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్రను లోతుగా పరిశీలిస్తుంది. ఈ పుస్తకం అత్యవసర పరిస్థితి సమయంలో తన ప్రయాణాన్ని వివరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమం తనకు ఒక అభ్యాస అనుభవంగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇరాన్ నుంచి 2,858 మందిని, ఇజ్రాయెల్ నుంచి 818 మందిని ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చింది. ఇరు దేశాల నుంచి వచ్చిన వారిలో 71 మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారున్నారు. ఢిల్లీ నుంచి వారిని స్వస్థలాలకు పంపుతున్నామని ఆంధ్రప్రదేశ్ భవనం అధికారులు తెలిపారు. గత 6 రోజుల్లో వచ్చిన 71 మందిలో 28 మంది ఢిల్లీ విమానాశ్రయం నుంచి స్వస్థలాలకు వెళ్లారని, 7 టీసీఎస్ ఉద్యోగులను ఆ సంస్థ అధికారులు తీసుకువెళ్లారని వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 123వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు ఈ నెల 27వ తేదీ వరకు పంపవచ్చు. దేశ ఎగుమతులను పెంచడానికి కీలక రంగాల్లో స్వావలంబన అవసరమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర దేశాల కంటే పోటీతత్వాన్ని కలిగి ఉన్న రంగాలపై భారత్ ఇప్పుడు దృష్టి పెట్టాలన్నారు. నైపుణ్యం కలిగిన మానవ శక్తిని సృష్టించడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ద్వారా 176,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, 12 లక్షల ఉపాధి అవకాశాలు లభించాయని పీయూష్ గోయల్ పేర్కొంటూ, Look at the international image that India has built up. And that is on the strength of decisive leadership. That is on the strength of 1.4 billion people, providing a large market, providing a large pool of talent, skilled manpower, providing a destination which can grow at scale, both for the domestic demand and with competitive manufacturing, provide goods and services to the world at affordable cost. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సంవత్సరం నుంచి 2 సార్లు 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏడాదిలో 2 సార్లు 10వ తరగతి పరీక్షల నిర్వహణకు బోర్డు ఆమోదం తెలిపింది. బోర్డు నిర్ణయంతో సిబిఎస్ఈ విధానంలో 10వ తరగతి చదివే విద్యార్థులు వచ్చే 2026 నుంచి బోర్డు పరీక్షలను సంవత్సరంలో 2 సార్లు రాయాల్సి ఉంటుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను 3 నెలల్లోగా నిర్వహించాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియను వచ్చే సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేసి ఫలితాలను ప్రకటించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 30 రోజుల గడువుతో ప్రారంభించి మొత్తం ఎన్నికల ప్రక్రియకు న్యాయస్థానం 3 నెలల కాలపరిమితిని నిర్ణయించింది. ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా చెక్ రిపబ్లిక్లో జరిగిన ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్ 2025 మీట్లో జావెలిన్ త్రో టైటిల్ను గెలుచుకున్నాడు. నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో 85.29 మీటర్ల అత్యుత్తమ త్రో విసిరి నీరజ్ చోప్రా టైటిల్ను కైవసం చేసుకున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. యాక్సియం 4 మిషన్లో భాగంగా భారత వ్యోమగామి సుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు పయనమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. దేశంలో 1975 జూన్ 25న విధించిన అత్యవసర పరిస్థితిని నూతన తరం అర్థం చేసుకునేందుకు ఈ రోజును సంవిధాన హత్యా దివాస్గా ప్రకటించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 123వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.